రెండు చేతులు ముందుకు చేసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ వరకు వచ్చి కాలు పెట్టి లోపల తీసుకొని మన అరచేతులు నేలకు అంతాయేమో ప్రయత్నం చేయండి, అందకపోయినా ప్రయత్నం మాత్రం చేయండి. 1 2 3 4 5 చిన్నగా శ్వాస తీసుకుంటూ పైకి లేస్తాం. అలా చేతులు అలా బాగా శ్వాస బాగా తీసుకుంది. ఇప్పుడు మనము ఫార్వర్డ్ బెండ్ చేసినాం కాబట్టి దానికి కౌంటర్గా అర్థచక్రాసనం చేద్దాం. ఇట్లా హిప్ మీద చేతులు పెట్టుకొని మనం మోకాళ్ళు బెండ్ చేయకుండా తలను పొట్టను భుజాన్ని బాగా బెండ్ చేస్తాం. పొట్ట ముందుకు దొప్పి తలను బాగా ఎన్నిక చెప్తూ బెండ్ చేయాలి. 1 2 3 4 5 చిన్నగా శ్వాస తీసుకుంటూ నడుము స్ట్రైట్ తీసుకొచ్చేసి ఇప్పుడు వచ్చిందని త్రికోణాసనం చేస్తాము. మీరు రెండు భాగాలు 2.5 అడుగు దూరం పెట్టి రైట్ చేసుకోండి. రైట్ చేసిన తర్వాత మన కుడి పాదం ఎందుకు వచ్చి పక్క పెట్టండి, పక్క తిప్పండి. కుడి పాదం మాత్రం పక్క తిప్పండి. ఇప్పుడు రెండు చేతులు చాపేసింది. బాగా స్పైన్ బాగా ముందుకు సాగదీసి చిన్నగా మన కుడి పాదం మీద పెట్టేదానికి ట్రై చేయండి. అందితే చూడండి, అందరిపైన పైన అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన ఎడమ అరచేయి కనబడుతుందేమో చూడాలి. 1 2 3 4 5 చిన్నగా శ్వాస తీసుకుంటూ పైకి లేసి రెండు చేతులు ఇట్లా పెట్టి ఈసారి వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు. పక్క చెప్పండి. ఇది మళ్ళా శ్వాస వదిలేసి స్పైన్ సాగదీసి చిన్నగా మన ఎడమ పాదం మీద పెట్టేసి కుడి అరచేయి కనపడుతుందేమో చూడాలి. 1 2 3 4 5 చిన్నగా శ్వాస తీసుకుంటూ పైకి లేస్తాం. రెండు చేతులు మనం పాదాలు చిన్నగా దగ్గర తీసుకొని నిలబడతాం. ఇప్పుడు మనము నిలబడి చేసే ఆసనాలు అయిపోయినాయి. ఇప్పుడు మీ స్థలం అట్లా కూర్చోండి. ఓకే మా రిలాక్స్ అంటారు. ఇప్పుడు భద్రాసనం చేద్దాము. మేడం మీ రెండు మోకాళ్ళు 2 పాయింట్స్ చెప్పండి. ఈరోజు ఇంపార్టెన్స్ చెప్పండి, యోగా గురించి చెప్పండి. చూడండి, డ్రెస్ చేశారు కదా, అమ్మాయి చెప్తుందా అన్న? ఈరోజు ఏమి ప్రోగ్రామ్? యోగా వల్ల లాభం ఏమి, ఉపయోగం ఏమి? మోకాళ్ళు మా చేతులు బాగా పనిచేస్తాను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు యోగాలో ఉన్నారా? ఉన్నాం మేడం. కంటిన్యూగా చేస్తారా? ఏమి ఉపయోగం ఏమి యోగా వల్ల? అంటే బాడీ ఫ్రీ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇంకా హెల్త్ బాగుంటుంది, ఒళ్ళంతా ఉల్లాసంగా పనిచేసుకోవచ్చు. వెరీ గుడ్, మంచి పాయింట్. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంటారు. ఇంకా ప్రతిరోజు యోగా చేయమని చెప్తారు అందరికీ? చెప్తాను, చెప్పండి. మీరు చెప్పండి, యోగా చేయమని చెప్పండి అందరికీ. చెప్తాం మేడం. మీరు చెప్పండి. చెప్పండి, యోగా చేస్తే చాలా ఆరోగ్యం మంచిది, మైండ్ ఫ్రీ అవుతుంది, పొగలంతా ఉల్లాసంగా పనిచేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అంటే ఆసనాలన్నీ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయలేదు. Thank you so much. Bye bye. Implementing is important. Not only listening but implement also very important. Should follow, should implement. Thank you.